వెల్కమ్ టు ప్రిథ్వీ టీవీ. జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాల్సిందే. ఈ రోజు జనగామ జిల్లా కేంద్రంలో జనగామ మండలం గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, రాష్ట్ర కల్లుగీత వృత్తిదారుల సంఘం అధ్యక్షులు ఐలి వెంకన్న గౌడ్ పాల్గొని మాట్లాడుతూ 350 సంవత్సరాల క్రితమే బడుగు బలహీనుల జీవన స్థితి మెరుగుపడాలని, రాజకీయంగా ఎదగాలని తపన పడిన శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఈ నేలపై అతని యొక్క ఆనవాలు ఉన్నందున ఈ నెల 21వ తేదీన జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును పెట్టాలని జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఒక రోజు రిలే నిరాహార దీక్ష చేసేందుకు అన్ని బహుజన కులాల సౌజన్యంతో దీక్ష చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ బహుజన కుల సంఘాల నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని ఈ రిలే నిరాహార దీక్షను విజయవంతం చేయగలరని పేర్కొన్నారు. ఈ సన్నాహక సమావేశంలో జనగామ మండల గౌడ సంఘం అధ్యక్షులు నామాల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం జిల్లా నాయకులు మాజీ సర్పంచ్ అంబాల ఆంజనేయులు గౌడ్, మాజీ ఎంపీటీసీ మెరుగు బాలరాజు గౌడ్, జనగామ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ దూడల సిద్ధయ్య గౌడ్, సీనియర్ పాత్రికేయులు అగ్రగామి ఎడిటర్ కన్నా పరశురాములు గౌడ్, తెలంగాణ రాష్ట్ర గౌడ రచయితల సంఘం అధ్యక్షుడు గడ్డం మనోజ్ కుమార్ గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం నాయకులు మార్క ఉపేందర్ గౌడ్, ఎంపీటీసీ తీగల సిద్దు గౌడ్, నామాల సిద్దులు గౌడ్, నామాల నరేందర్ గౌడ్, అంబాల రఘునాథ్ గౌడ్, అంబాల సంపత్ గౌడ్, వగలబోయిన వెంకటేష్ గౌడ్, బత్తిని అశోక్ గౌడ్, మారగోని సిద్దయ్య గౌడ్, అంబాల శివనాథ్ గౌడ్, భైరగోని రఘు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరినీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులను, రాష్ట్రానికి సంబంధించిన పెద్దలందరినీ, మంత్రివర్యులను కూడా మా రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరూ అన్ని సంఘాల వాళ్ళు కూడా విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు, విన్నవిస్తూనే ఉన్నారు. దానికి అందరూ సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. కానీ గెజిట్ నోటిఫికేషన్ రావడం లేదు. దయచేసి ప్రభుత్వం ఈ దాని మీద స్పందించి వెంటనే సర్వాయి పాపన్న పేరును జనగామ జిల్లాకు ప్రకటించే విధంగా గెజిట్ రిలీజ్ చేయాలని ఈ నెల 21న మేమందరం శాంతియుతంగా ఒక నిరాహార దీక్ష కార్యక్రమాన్ని తెలియజేయాలని, మా విన్నపాన్ని ప్రభుత్వానికి విన్నవించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నెల 21వ తేదీన సర్దార్ సర్వాయి పాపన్న జనగామ జిల్లా సాధన కోసం ఒక్కరోజు నిరాహార దీక్ష జనగామ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద చేయడానికి అన్ని గౌడ సంఘాలు, అన్ని బీసీ బహుజన సంఘాల ఆధ్వర్యంలో మరి దీక్షా కార్యక్రమం ఉంటుంది. మరి ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రముఖ గౌడ నాయకులు, అదేవిధంగా బీసీ బహుజన నాయకులు కూడా దాదాపు హైదరాబాద్ నుండి 100 వెహికల్లతోటి మరి జనగామ పట్టణానికి ఇచ్చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని స్థానికంగా ఉండే మరి గౌడ పెద్దలు, బీసీ బహుజన నాయకులు విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు కౌండిన్య పరపతి సంఘం జనగామ ఆధ్వర్యంలో ఈ సన్నాహక సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మరి రానున్న రోజులలో వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించిన జనగామ జిల్లా సర్వాయి పాపన్న జిల్లాను వెంటనే ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అధ్యక్షుడు కల్లుగీత వృత్తిదారుల సంఘం ఈ నెల 21వ తారీఖులో జనగామ జిల్లా కేంద్రంలో నిరాహార దీక్ష కార్యక్రమం ఉంది. అన్ని సంఘాలు గౌడ, కల్లుగీత, మొత్తం గౌడే కాదు బహుజనుల సంఘాలు అందరి ఆధ్వర్యం లోపల జనగామ జిల్లాకి సర్దార్ సర్వాయి పాపన్న పేరును తక్షణమే గెజిట్ విడుదల చేసి నామకరణం చేయాలని చెప్పి డిమాండ్ తోటి ఈ నెల 21వ తారీఖు రోజు జనగామ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్ష కోసం సన్నాహక సమావేశం ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, ప్రకటించాలి తక్షణమే జనగామకు సర్దార్ సర్వాయి పాపన్న పేరును ప్రకటించాలి తక్షణమే జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును గౌడుల ఐక్యత, బహుజనుల ఐక్యత.